రైట్ బ్యాక్ టు న్యూస్. మరి కాసేపట్లో మాజీ సీఎం జగన్ తిరుమలకు బయలుదేరబోతున్నారు. అయితే ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మంత్రి ప్రకటనతో జగన్ ఏం చేయబోతున్నారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు డిక్లరేషన్ ఇచ్చే ప్రసక్తే లేదన్న వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తేల్చి చెప్పేశారు. మరి టీటీడీ అధికారులు డిక్లరేషన్ అడిగితే జగన్ సంతకం పెడతారా లేదా అనే సందిగ్ధత నెలకొంది. కాసేపట్లో మాజీ సీఎం జగన్ తిరుమలకు బయలుదేరబోతున్నారు. అయితే ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మంత్రి ప్రకటనతో జగన్ ఏం చేయబోతున్నారు అని దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు డిక్లరేషన్ ఇచ్చే ప్రసక్తే లేదన్న వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తేల్చి చెప్తున్నారు. మరి టీటీడీ అధికారులు డిక్లరేషన్ అడిగితే జగన్ సంతకం పెడతారా లేదా అనేది సందిగ్ధత నెలకొంది. పూర్తిగా ఏపీలో మరి కాసేపట్లో సీఎం జగన్ తిరుమలకు బయలుదేరబోతున్నారు. ఆయన అక్కడ సైన్ చేస్తారా చేయరా అనేదే అందులో హాట్ టాపిక్ గా నెలకొంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు జగన్ మరి కాసేపట్లో తిరుమలకు రీచ్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన స్టార్ట్ కూడా అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? డిక్లరేషన్ పై అక్కడ జరుగుతున్న ఈ రాజకీయ రగడ వైసీపీ నుండి ఇటు జగన్ ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? సత్తాస్ మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే 3:20 తాడేపల్లి తన నివాసం నుంచి కూడా గన్నవరం విమానాశ్రయానికి వెళ్ళి అక్కడి నుంచి రేణిగుంట, అక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నారు. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే కూటమి సభ్యులు క్లారిటీగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి కానీ, ఈరోజు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కానీ, అలాగే మిగిలిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా కుండా బద్దలు కొట్టినట్టే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే జగన్ తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్ళాలి. గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా ఇచ్చాడు. జగన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటి అని చెప్పి కూడా వారైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరొక వైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కూడా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తిరుమలలో మాట్లాడుతూ కూడా జగన్ డిక్లరేషన్ ఇవ్వరు, వెంకన్న దర్శించుకోవడానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి, ఎందుకు అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి, ఖచ్చితంగా వెంకన్న దర్శనం చేసుకొని తీరుతారని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపించింది. సో ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా ప్రభుత్వం కొన్ని డైరెక్షన్స్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులు కూడా దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి జగన్ డిక్లరేషన్ ఇచ్చి వెళ్తారా లేదా డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్లే ప్రయత్నం చేస్తారా అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. మరొక వైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం కరాఖండిగా చెప్తున్నారు. ఎందుకు దర్శనాన్ని అడ్డుకుంటున్నారు, డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనేది వారు గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ మాజీ సీఎం జగన్ మాత్రం మరికొద్దిసేపట్లోనే ఆయన తిరుమలకి బయలుదేరబోతున్నారు. బయలుదేరిన తర్వాత అక్కడున్న పరిస్థితి, తదనున్న పరిణామాల నేపథ్యంలో అవసరమైతే డిక్లరేషన్ ఇచ్చేందుకు కూడా జగన్ వెనుకాడే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా డిక్లరేషన్ ఒకవేళ గట్టిగా పట్టు పడితే గనక, ఎందుకంటే ప్రస్తుతం లడ్డు వ్యవహారానికి సంబంధించి చాలా సెన్సిటివ్ విషయం. ప్రస్తుతం దీంట్లో వైఎస్ఆర్సీపీ పూర్తిగా కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఆ పార్టీకి చాలా మైనస్ అయిన పడింది కనిపి సో మైనస్ని రెక్టిఫై చేసే దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే డిక్లరేషన్ విషయంలో కూడా అనవసరమైన రాద్ధాంతం చేస్తే కొంత పార్టీకి అలాగే వ్యక్తిగతంగా జగన్కి కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తూ ఉంది. ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆలయ అధికారులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందని కరాఖండిగా
కరాఖండిగా తేల్చి చెప్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళాలని చెప్పి కూడా జగన్ ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా పార్టీ ముఖ్యమైన నేతలతో జగన్ కొద్దిసేపట్లోనే టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారని చెప్పి కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఇప్పటికే చిత్తూరు జిల్లాకు సంబంధించిన నేతలు, రాయలసీమకు సంబంధించిన నేతలు చాలామంది వందలాదిగా తిరుపతి చేరుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఒకవైపు జగన్ పార్టీ నేతలకి, కార్యకర్తలకి ప్రశాంతమైన వాతావరణం కావాలి, ఎక్కడ ఆందోళన వద్దని చెప్పి జగన్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. మరొక వైపు కూటమి నేతలు కూడా ప్రశాంతంగా ఉండాలి, ఎవరు ఆందోళనలు జగన్ అడ్డుకునే ప్రయత్నాలు చేయొద్దని చెప్పి కూటమి నేతలు కూడా ఒక సందేశాన్ని ఇచ్చారు. సో ఎవరికి వారు పైకి ఒక రకమైన సందేశాన్ని ఇస్తున్నప్పటికీ లోపల ఎవరికి వారు భారీ స్థాయిలో కూడా తిరుమలకి కార్యకర్తల నేతని మోహరించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహరించే తీరును బట్టే, అంటే బయట పార్టీ నేతలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ఏ రకమైన కామెంట్స్ చేసినా కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహరించే తీరును బట్టి తమ పార్టీ ఏజెండా, స్టాండ్ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలనేది వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ నిర్ణయంగా కనిపిస్తూ ఉంది. సత్తాస్ రైట్ శివ, అయితే లాస్ట్కి ఇటు ఇందాక మీరు చెప్పినట్టు మరి జగన్ ఎటువంటి ఇది తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఆయన సైన్ పెడతారా లేదా? ఆయన పార్టీ నుండి స్వయంగా భూమన మాట్లాడుతూ సైన్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకు పెట్టాలి అంటూ కూడా క్వశ్చన్ చేస్తారు. దీన్ని ఎలా చూడాలంటారు? రాజకీయపరమైన అంశాలకు సంబంధించి ప్రభుత్వపరమైన అంశాలకి రెండు వేరువేరుగా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే జగన్ ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా వెంకన్నను దర్శించుకొని తీరుతారని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తున్న ఆలోచన. 2019 నుంచి 24 వరకు కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో, హోంమంత్రి అమిత్ షాతో కూడా కలిసి వెంకన్నను దర్శించుకున్న పరిస్థితి. ఆ రోజు ఎందుకు మీరు డిక్లరేషన్ అడగలేదు అనేది ఇప్పుడు బీజేపీ నేతల్ని వైఎస్ఆర్సీపీ నేతలు అడుగుతున్న ప్రధాన ప్రశ్నగా కనిపిస్తోంది. సో ఆ రోజు అడగని డిక్లరేషన్ ఈ రోజు ఎందుకు? అంటే కేవలం అధికారం మారినంత మాత్రాన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిబంధనలు మారిపోతాయా అనేది వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్న ప్రధానమైన ప్రశ్నగా కనిపిస్తోంది. సో ఇప్పటికే బీజేపీ నేతలు మాత్రం ఖచ్చితంగా జగన్ డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు అయితే మాత్రం ఏమాత్రం కూడా డిక్లరేషన్ ఇచ్చే అవకాశమే లేదు, ఎందుకు ఇవ్వాలనేది ఎదురుగా ప్రశ్న వేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా సెన్సిటివ్ విషయంగా కనిపిస్తున్న నేపథ్యంలో పరిస్థితికి అనుగుణంగా, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి, అంటే రేపు ఉదయం ఆయన దర్శనానికి వెళ్ళే సమయంలో ఎటువంటి ఆంక్షలు పెడుతుంది, ఎటువంటి నిర్ణయం వెలువరిస్తుంది, దానికి అనుగుణంగానే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులు డిక్లరేషన్ ఇస్తేనే అనుమతి ఇస్తామని చెప్పి కనుక ప్రకటనిస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలనేదే వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే లడ్డూ వ్యవహారంలో ఆ పార్టీకి సంబంధించి తీరని నష్టం వాటిల్లింది కాబట్టి భవిష్యత్తులో మరికొంత నష్టం జరగకుండా ఉండాలంటే ఈ వివాదాన్ని సద్దుమణగించాలనేది వైఎస్ఆర్సీపీ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. సో దానికి అనుగుణంగానే అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలనేది వైసీపీ స్టాండ్గా కనిపిస్తూ ఉంది. సత్తాస్ ఫైనల్లీ అటు జగన్ ఏ టైంకి తిరుమలకి రీచ్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ఆయన ఆల్రెడీ స్టార్ట్ అయ్యారా? దాని గురించిన అప్డేట్స్ ఏంటి? అంటే సత్తాజ్ ఇప్పటికే ఆయన కాకినాడ అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలకు సంబంధించిన జిల్లా నేతలతో జగన్ సమావేశమయ్యారు. కొద్దిసేపట్లోనే ఆ సమావేశం ముగుస్తుంది. మధ్యాహ్నం 3:15 నుంచి 3:20 మధ్య తాడేపల్లి తన నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. 3:50 విమానాశ్రయం చేరుకొని 4:10 ఆయన విమానం ద్వారా కూడా రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. సాయంకాలం 5:20 రేణిగుంట చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి 7 గంటల సమయంలో చేరుకుంటారు. ఈ రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం 9 గంటల సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్నని దర్శించుకుంటారు. ఆ తర్వాత 10:50, 11 గంటల సమయంలో కూడా కిందకి రేణిగుంట చేరి బెంగళూరు వెళ్లే షెడ్యూల్ అయితే ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం 3:20 తాడేపల్లి తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి జగన్ అయితే బయలుదేరతారు. సత్తాజ్ రైట్, థ్యాంక్ యూ శివ.